మంగళగిరి కాపు సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని వడ్డేశ్వరంలో వనభోజన మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో వన సమారాధన బ్రోచర్ను కాపు జేఏసీ నాయకులు ఆవిష్కరించారు. మంగళగిరి ప్రెస్ క్లబ్లో కాపు జేఏసీ కాపు జాగృతి నాయకులు విలేకరులు సమావేశం నిర్వహించి వనభోజన మహోత్సవ వివరాలను వెల్లడించారు. వడ్డేశ్వరంలో గుంటూరు కాలువగట్టు రోడ్డు ప్రక్కన ఉన్న బాంబుల నాయుడు తోటలో ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు సమాజం పెద్ద ఎత్తున హాజరు కావాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ వన సమారాధన కార్యక్రమం కాపు సమాజానికి కాదు, తరాల మధ్య ఐక్యత సంప్రదాయాలకు ప్రతీక అని గుంటూరు జిల్లా కాపు జేఏసీ కాపు జాగృతి ప్రధాన కార్యదర్శి జొన్న రాజేష్ అన్నారు. కుటుంబ సభ్యులు, పెద్దలు, చిన్నారులు సాంప్రదాయ వాతావరణంలో కలిసి పాల్గొనడం సమాజ బంధాలను మరింత బలపరుస్తుందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రాలకి ప్రధాన కార్యదర్శిగా ఉన్న చందు జనార్దన్ గారు ఆయన బాధ్యతల నుంచి తప్పుకొని నా పూర్తి జీవితాన్ని కాపులకి అంకితం చేస్తామంటూ కొత్తగా కాదు ఎప్పటి నుంచో కాపుల కోసం పోరాడుతున్న వ్యక్తి. కాపు జేఏసీ రాష్ట్ర అధ్యక్షులుగా ప్రతి సంవత్సరం కాపుల కోసం వన సమారాధన, వన భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలానే అందులో భాగంగా ఈ సంవత్సరం ఈ ఆదివారం 23వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి బాంబుల నాయుడు గారి తోటలో ఒక ప్రత్యేక కార్యక్రమం వనభోజనాలు 10,000 మందితో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున రాష్ట్ర వ్యాప్తంగా కాపు నాయకులు కావచ్చు, కాపులు కావచ్చు, మన అందరం ఒక కుటుంబంలాగా అందరూ బాగుండాలి, అందులో మనం కూడా బాగుండాలి అంటూ ఏర్పాటు చేసుకుంటున్న ఇందులో ఈ యొక్క వన భోజనాల్లో భాగంగా ప్రతి ఒక్కరూ ఇక్కడ పాల్గొనవలసిందిగా, మరీ ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గం, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మంగళగిరి నియోజకవర్గం ఉన్న పేరే వేరు. ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, సీఎం దగ్గర నుంచి, అలానే మన యువనేత మంగళగిరి ఎమ్మెల్యే, మన ఎమ్మెల్యే నారా లోకేష్ గారి వరకు అందరూ ఇక్కడ ఉంటున్న నియోజకవర్గం. అందుకని ఈ నియోజకవర్గం ప్రత్యేకమైనది. అలానే ఈ నియోజకవర్గంలో ఈ ప్రోగ్రాం జరుగుతుంది కాబట్టి మంగళగిరి వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క కాపు నాయకులు ప్రతి ఒక్క గ్రామంలో మేము పర్యటించి ఈ ప్రోగ్రాంకి రావాల్సిందిగా, వేలాది మందిగా పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాము. ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయవలసిందిగా ఇక్కడున్న ప్రతి ఒక్క మంగళగిరి నియోజకవర్గం నుంచి దాదాపు పోయిన సంవత్సరం కావచ్చు, క్రితం సంవత్సరం ఈ కండక్ట్ చేస్తే 4,000 నుంచి 5,000 మంది పైగా ఒక మంగళగిరి నియోజకవర్గం వరకే వనభోజనాల వరకు పాల్గొనడం జరిగింది. వారిని దృష్టిలో పెట్టుకుని పూర్తి స్థాయి ఏర్పాట్లు ఇక్కడ మనం చేయడం జరుగుతుందండి. కావున ప్రతి ఒక్కరూ రావాలి. మరీ ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో కాపులకి కూటమి ప్రభుత్వం కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఎందుకంటే 3 కీలకమైన పదవులు ఈ నియోజకవర్గంలో వచ్చాయి. ఎందుకంటే కాపు కార్పొరేషన్ డైరెక్టర్, స్టేట్ డైరెక్టర్గా మన వెన్నకోట శ్రీనన్న నియమించడం జరిగింది. అలానే శ్రీశైలం బోర్డు డైరెక్టర్గా పిచ్చయ్య గారిని, అలానే మన శివాలయం ట్రస్ట్ బోర్డు మెంబర్గా మురళీకృష్ణ గారిని, ఈ ముగ్గురిని నియమించడం జరిగింది. సో కాపులకి పెద్దపీట వేస్తున్నారు అనడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. అందుకని చెప్పేసి వీరు కూడా ఎంత సహాయం చేస్తారంటే ప్రతి గ్రామానికి ఒక చిన్న పిల్లోడ్లాగా మాతో పాటు ఏకమయ్యి, ఆయన హోదాని మర్చిపోయి నేను స్టేట్ డైరెక్టర్ అన్న హోదా ఆయనలో ఉండదు. రోజు పొద్దున పూట 9 గంటల నుంచి నైట్ 10 వరకు మాతో పాటు ప్రతి గ్రామం వచ్చి ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న కాపులందరినీ కలిసి అందరినీ ఉత్తేజపరిచి ఈ ప్రోగ్రాంకి రావాలని కోరుకుంటున్న శ్రీనన్నకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ శ్రీనన్న. మీకు ఎందుకు పదవి వచ్చిందో ఇది ఎగ్జాంపుల్ నాకు ఈరోజు తెలిసింది. మీరు చాలా అసలుకి నేను డైరెక్టర్ అన్న ఏమాత్రం కూడా గర్వం లేకుండా ఒక చిన్న పిల్లోళ్ళ కలిసిపోయారు మాతో పాటు. థ్యాంక్ యూ సో మచ్. అలానే ఇక్కడ ఉన్న స్టేట్ డైరెక్టర్కి, నాతో పాటు ఇక్కడ వచ్చిన చిట్టం అవినాష్ గారికి, జనసేన యువనేత, అలానే రాము అన్నకి, అలానే తోట సాంబశివరావు గారు తెలుగుదేశం సీనియర్ నాయకులు, అలానే సీనియర్ కాపు నాయకులు, కాపు రక్షణ వేదిక అధ్యక్షులు భవన్ నారాయణ, ఇంకా చాలా మంది రాలేదు. వచ్చిన ప్రతి ఒక్క కాపు పెద్దలకి పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఎప్పటిలాగే మాకు సహకరిస్తున్న మీడియా మిత్రులందరికీ ఇప్పుడు కూడా మాకు సహకరించాలని చెప్పేసి పేరున కోరుకుంటున్నాము.